పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువ చేసే సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిధిలో 7గురికి 12,08,000, అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి 21,81,000 అందజేశారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3,24,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు. పేద ప్రజల వైద్యం కోసం నిధులు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ వారికి అదనంగా నిలుస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ కు నమోదు చేసుకున్న వెంటనే నిధులు అందజేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 28,80,000 దాకా 32 చెక్కుల ద్వారా కోవూరు కాన్స్టిట్యున్సీలోని ప్రజలకి అందజేయడం జరిగింది. ఇది ఇప్పుడు నాకు తెలిసి 13వసారి మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేస్తున్నాం. 220 చెక్కులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధే కాకుండా మానవతా దృక్పథంతో ఏ కాన్స్టిట్యున్సీల్లో అయినా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ చూపించుకోలేని వాళ్ళకి ఆయన పర్టికులర్గా వీళ్ళు ఎవరైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనము తప్పకుండా వాళ్ళని అర్హతను బట్టి అందజేస్తున్నాము. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.